మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి విశేషమైన విషయాన్ని మనం తలపోసుకుందాం. అదేంటంటే, మనం ఎంత భక్తి చేసినా, ఎంత శక్తిని కనపరిచినా, దీనంతటికీ కారణం ఏంటి అంటే, ఒక రోజున మన ప్రభు ఎదుట నిలబడాలి, యుగాయుగములు ఆయనతో జీవించాలి. ఈ ఒక్క ఆశతోనే ఈ లోకంలో మన మనుగడ కొనసాగుతుంది అనే విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతకాలం ఈ లోకంలో మనం బ్రతికినప్పటికీ అది కొంతకాలమా లేక ఎంతో కాలమా అనేది సమస్య కాదు. కానీ ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినప్పటికీ ఒకే ఒక్క ఆశ. ఆ ఆశ ఏంటంటే, ప్రభుని చూడాలని, ఆయనను చేరుకోవాలని, ఆయనతో వసించాలని. ఈ ఒక్క ఆశతోనే ఎన్ని ఎదురైనప్పటికీ భరించగలుగుతున్నాం, సహించగలుగుతున్నాం, పోరాడగలుగుతున్నాం, జయించగలుగుతున్నాం, ముందుకి సాగగలుగుతున్నాము. అయితే ఆ దేవుని రాజ్యంలోనికి ఎలాంటి వారు వెళుతారు, ఎవరికి ఈ ధన్యత దొరుకుతుంది, ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయాలు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యంలో ప్రథమముగా మనం గమనించినప్పుడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చక్కటి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటిగా చేసిన ప్రసంగంలో, ఆయన బోధనలలో ఆయన పలికిన ముత్యము లాంటి మాట. ఇక్కడ ఎవరు ఆయన రాజ్యంలో ఉంటారు, కనిపిస్తారు అనంటే, ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వాళ్ళటండి. ప్రియ దేవుని బిడ్డలారా, దీనత్వము అనంటే ఏదో మౌనంగా ఉండడం, లేకపోతే మౌనంగా ఉన్నట్లుగా కనబడడం కాదండి. ఇక్కడ మరో విశేషమైన మాట ఏంటంటే, ఆత్మ విషయమై అంటే ఆధ్యాత్మికమైన, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనకు ఒక దీనత్వం కావాలంటండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్తాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నా కాడు ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. ఆయన ఆత్మలో దీనత్వం కలిగిన దీనుడైన వాడండి. మనము కూడా ఆత్మ సంబంధముగా ఆ దీనత్వాన్ని మనం ధరించుకోవాలండి. ప్రియులారా, ఈ ఆత్మ సంబంధమైన దీనత్వం ఏం చేస్తుంది? లోక సంబంధంగా మనం ఎంత ఐశ్వర్యవంతులమైనప్పటికీ కూడా, లోక సంబంధంగా మనం ఎంత గొప్పవారమైనప్పటికీ కూడా, మనకు ఈ దీనత్వం దైవ లక్షణాలని అలవరుస్తుందండి. కొంతమంది చూడండి, నేను అనకూడదు, మీకు బాధ కలుగుతుందేమో, లోకానుసారంగా కొంచెం స్థితిమంతులుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలు వేరుగా కనిపిస్తాయండి. ఆత్మలో దీనత్వం లేని వ్యక్తులు గర్విస్తారండి. అహంకారపు మత్తు వాళ్ళలో కనిపిస్తుందండి. చాలామందిలో మనం గమనించవచ్చు. కాస్త చేతి నిండా డబ్బు ఉంది, ఇంటి నిండా బంగారం ఉంది, లేక ఇంటి నిండా జనం ఉన్నారు,
పదవులు ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి, ఆధిపత్యాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కనుక ఒక వ్యక్తికి కలిగినప్పుడు అతని పోకడ ఎలా ఉంటుందనంటే నాకేంటి అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారండి. కానీ ఆత్మయందు దీనులైన వారు ఎలా ఉంటారు అని అంటే ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడితో సహవాస సంబంధం కలిగిన వారై, దేవుడితో ఐక్యత కలిగిన వారై, తమను ఆశీర్వదించిన దేవునికి శిరస్సు వంచి, తమను దీవించిన దేవుని సన్నిధిలో దోషులొగ్గి ఆ వినయ విధేయతలతో దీన మనస్సు కలిగినటువంటి అనుభవాలలో వాళ్ళు ముందుకి కొనసాగుతారు. ఎంత కలిగినప్పటికీ ఇవన్నీ ఒక రోజున మనం విడిచిపెట్టేవే, మనకు పరసంబంధమైన ఒక నివాసం ఉన్నది, మనం అక్కడికి చేరుకోవాలి అని దీన స్వభావం కలిగిన వారై వారు కొనసాగుతారని దేవుని వాక్యం మనకు చెప్తుందండి. మీకు ఉదాహరణకు చెప్తున్నానండి. బోయాజుల గురించి చాలాసార్లు మనం లేఖనాల్లో చదువుతుంటాము. మీరు తర్వాత చదవండి, రూతు గ్రంథంలో మనకు కనిపిస్తాయి ఈ మాటలు. బోయాజు పొలంలోనికి వచ్చినప్పుడు ఆ బోయాజు ఆ పొలంలో పనిచేసే వారిని ఆయన ఆశీర్వదించేవాడట. ఏమండి, నేను అంటాను, ఆయన ఐశ్వర్యవంతుడు కదా, ఆయన ఆసామి కదా, ఆయన పొలంలో పనిచేసే వాళ్ళని ఎలా మాట్లాడాలి? కానీ ఆయన అలా గర్వించేవాడు కాదు. ఆ పొలంలో పనిచేసే వారిని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని వారిని ఆశీర్వదించేవాడట. వాళ్ళు కూడా ఆయనని యెహోవా మిమ్ములను కూడా దీవించునుగాక అని ఆశీర్వదించేవారట. ఎంత అన్యోన్యంగా కనిపిస్తుందో కదా. మరి అంత ఉన్న ఆసామి వాళ్ళని అంతగా పరామర్శించి పరిశీలించి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు కదండి. ఆత్మయందు దీనత్వం కలిగి విధేయులైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు అలాగే ఉంటారండి. మనము కూడా ఆ అలవాట్లని, అలాంటి గుణములను అలవర్చుకోవాలి. ఆత్మయందు దీనత్వం కలిగిన వారమై మనం ఉన్నప్పుడు పరలోక రాజ్యము మనది, మనకు అనుగ్రహింపబడుతుంది అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. రెండవ విషయం కూడా మనం గమనిస్తే లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన వారు ధన్యులు, దేవుని రాజ్యము మీది. పురులారా చూడండి, వాక్యంలో బీదలు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వాస్తవంగా లోకంలో ఈ పేదలైన వారిని ఎవరు పట్టించుకోరండి. వారికి పెద్ద ఆధిక్యతలు, ఆధిపత్యాలు ఏమి ఉండవండి. పేదలైన వాళ్ళు ఏదో ఒక మూల కూర్చొని, ఎక్కడో ఒక చోట నిల్చొని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారండి. దేవుని వాక్యం అంటుంది, పరలోక రాజ్యము వారిది, స్తోత్రం కలుగునుగాక. అంటే పేదలు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో బ్రతుకుతూ ఉంటారే, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటారే వారండి. పేదలంటే తినడానికి లేక, కట్టడానికి లేక, అప్పులతో తిప్పలు పడుతూ ఏదో అందరి చేత తృణీకరింపబడి అసహించబడి అని కాదండి. పేదలు అంటే ఏంటి? లోకంలో వాళ్ళకి ఎన్ని కనబడినా, ఏది కనబడినా వాళ్ళు వాటి మీద ఏమి ఆశ పెట్టుకోరండి. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం ఉందనుకోండి, లేక ఒక ఆ రోజుకి రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా సంపాదించుకుని తినేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నేను కలెక్టర్ని అయిపోవాలి అని అనుకుంటారండి, ఆశించరు. ఎందుకంటే మన స్థితికి తగింది కాదు కదా, ఎందుకు మనకు అనవసరం. అంటే దేవుడు వాళ్ళని నడిపించే మార్గంలో సంతృప్తి కలిగి బ్రతుకుతారండి. వాళ్ళు ఆకాశాన్ని అంటుకోవాలని ఏమి ఆరాటపడరు. దేవుడు వాళ్ళని ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో వాళ్ళు ఆ సంతృప్తిని కనపరుస్తారు. అది మాకు అవసరం లేదు కదండి, ఆ స్థితికి మేము వెళ్ళలేము, ఎందుకంటే అనవసరంగాను అన్నట్లుగా వాళ్ళు ఎంతో సంతృప్తి కలిగి దేవునిని స్తుతించేటట్లు, దేవునిని మహిమపరిచేటట్లు ఆ స్థితిలో వాళ్ళు దేవునికి ఘనతగా బ్రతుకుతారు. అలాంటి వారిది దేవుని రాజ్యం అంటండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందిలో మనం చూస్తే నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అంత లేదు, నాకు ఇంత లేదు, ఇలాంటి మాటలు కొంతమందిలో మనం వింటూ ఉంటాము, కనబడుతుంటాం. చేసేడులేండి దేవుడు మేలు, ఇచ్చేడులేండి దేవుడు ఒక ఉద్యోగం, చేస్తున్నావులేండి ఒక వ్యాపారం, ఇలాంటి అసంతృప్తికరమైన మాటలండి. అంతేగాని
ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు మాకేం తక్కువ చేశాడండి? ఆనాటికి అత్యధికమైన కృప, శాశ్వతమైన కృప, అనుదిన కృప దేవుడు మాకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు. అంతకు మించి మాకేముంది? అయినా ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టి మనం వెళ్ళేటప్పుడు ఏ మూట కట్టుకొని ఏది అట్టి పెట్టుకుని వెళ్తామండి? చాలు ఈ బ్రతుకు అనే సంతృప్తిని కనపరచలేరండి. ఎవరైతే ఈ సంతృప్తిని కలిగి దేవుడు తమను ఉంచిన స్థానమందు ఆ స్థితిలో ఆనందంగా బ్రతకగలుగుతారో దేవుని రాజ్యం అలాంటి వారిదటండి. నా ప్రియమైన సహోదరులారా, సంతోషంగా బ్రతుకుదాం, ఉత్సాహంగా బ్రతుకుదాం. మనం తినమట్టుకు తింటే చాలు, ఉండమట్టుకు నేడుంటే చాలు. ఎవరినో చూచి వాళ్ళతో పోల్చుకొని ఆయాసపడిపోయి ప్రయాసపడిపోయి ఆ తర్వాత దేవుడు మనకు అనుగ్రహించిన ఆ కృపను పోగొట్టుకొని మనం చేయగలిగింది ఏమీ లేదండి. ఏ స్థితిలో ప్రభు మనం నడిపిస్తున్నాడా ఆ స్థితిలో ఆనందంగా బ్రతికిన దినములలో ప్రభును స్తుతిస్తూ బ్రతుకుదాము. ఆయన శాశ్వతమైన రాజ్యానికి మనం చేరుకుందాము. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వాక్యం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, నీతి నిమిత్తం హింసింపబడువారు అంటే నీతిగా బ్రతకాలి, నిజాయితీగా నిలవాలి, ప్రభుకు ప్రీతికరముగా బ్రతకాలనుకున్న వాళ్ళకి హింసలు వస్తాయండి. ఎందుకంటే ఈ లోకము, ఈ లోకరాజ్యాలు మనకు ఎనతగినవి కావు, మనకు అనుకూలమైనవి కావు. యేసుక్రీస్తు చెప్పాడు, ఈ లోకము నన్ను వెలివేస్తుంది, ఈ లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఈ లోకం మనకేం పూలదండలేమీ ఇదు. మనము మారు మనసు పొంది దేవుని సన్నిధిలో బ్రతుకుతూ పవిత్రంగా పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నామని ఈ లోకం మనల్ని ప్రశంసించదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ఘనపరచరు. ఈ లోకంలో మనకు ఘనతలు దొరకవు. మరేం కలుగుతుంది అనంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి హింసలు కలుగుతాయండి. అందరి వలె మనం బ్రతకకపోతే అదొక హింసగా ఉంటుంది. నలుగురు నడిచినట్లుగా అపవిత్రతలో వాళ్ళతో అడుగులు వేయకపోతే అదొక శ్రమగా ఉంటుంది. ఎదుటివానికి వాళ్ళ ఇష్టానుసారంగా మనం మాట్లాడకపోతే, వాళ్ళకి ప్రీతికరంగా మనం బ్రతకకపోతే కొద్దిపాటి శ్రమలు మనకు వస్తాయండి, రాకుండా ఉండవండి. అవన్నీ కూడా దేవుని రాజ్యానికి మనకు సోపానాలు. దేవుని రాజ్యంలో మనం ఆయనతో ఉండడానికి ఇవన్నీ మనకు ఆధారాలు. అవి మనకు ప్రతిఫలాన్ని తీసుకొని వచ్చేవి. వాటిని చూసి మనం కంగారు పడకూడదు, వాటిని చూసి అధైర్యపడకూడదండి. హింసలు కలుగుతాయి, దూషణలు కలుగుతాయి. మన పితరులను చూడండి, వాళ్ళు ఎంత విశ్వాస వీరులు. అగ్నిని చల్లార్చలేదా? సింహాలను నోళ్లను మూయించలేదా? సముద్రాలు పాయలు చేయలేదా? మరి అంత ఘనమైన విశ్వాసం కలిగిన వారిని ఈ లోకం సావధాయికంగా సాగనంపిందా? వాళ్ళు వెళుతుంటే వాళ్ళ నీడ పడితేనే అద్భుతాలు జరిగాయి. మరి అలాంటి శక్తి కలిగిన భక్తి కలిగిన వారిని ఈ లోకం పూల మార్గంలో నడిపిందా? లేదు కదా. హింసలు, నిందలు, అవమానాలు ఇవన్నీ సర్వసాధారణంగా ఒక విశ్వాస జీవితంలో మనకు ఎదురవుతాయండి. అప్పుడు మనం నిర్ధారించుకోవాలి, ఇది పరలోక మార్గం, ఈ మార్గంలో ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ నన్ను పరలోకానికి తీసుకుని వెళతాయి, నా దేవునితో నిలబెడతాయి. ఈ సంవత్సరం పాటలో కూడా మనం పాడుకున్నాం కదండి, శిక్ష కొరకు రావు శోధనలన్నీ. ఇలాంటి నిందలు, అవమానాలు, లేక హింసలు ఇవన్నీ అత్యధికమైన కృపను మన మీద కుమ్మరించడానికే. ఆ కృపను మనం పొందుకోవాలి, మనం కోరిన రేవుకి మనం చేరుకోవాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. అదేంటంటే లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వాక్యం, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక తిరుగువాడు ఎవ్వడు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించడట. అంటే అర్థం ఏంటి? రక్షింపబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది
మరల విశ్వాసములు బలహీనపడిపోయి ఈ పవిత్రమైన మార్గంలో మనం నడుస్తుంటే శోధనలు వస్తున్నాయి, మా వాళ్ళు దూరం అయిపోతున్నారు, తలవంపులు కలుగుతున్నాయి, కనుక ఈ శ్రమలు నాకు అవసరం లేదు, నలుగురితో బ్రతుకుతాను, లోకంలో నిలుస్తాను, ఆ విడిచిపెట్టిన వాటిలన్నింటిని మరలాను వెంబడిస్తాను అని వెనుక తట్టు తిరిగితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేమటండి. చేసిన నిర్ణయాన్ని, దేవునితో చేసిన వడంబడికని ఏనాడు కూడా మనం మర్చిపోకూడదండి. ఆఖరి శ్వాస వరకు వాటిని కాపాడుకోవాలి. ఆనాడు మనకు కలిగే బహుమానం చెప్పశక్యం కానిది, అది పరవశించే అనుభవం అండి. నాగటి మీద చేయి పెట్టి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఏ విషయాలలో మీరు నాగటి మీద చేయి పెట్టారో, ఏ ఏ విషయాలలో దేవునితో మీరు తీర్మానం చేసుకున్నారో, ఏ ఏ విషయాలలో ఆయనతో వడంబడిక చేసుకున్నారో, ఏ నాడు కూడా వాటిని మర్చిపోకూడదండి. దేవునితో చెప్పిన మాట కలలో కూడా మర్చిపోకూడదు. ఆ దిశగా మనం అడుగులు వేస్తే నిశ్చయముగా మనం ఆయనతో కూడా వసించగలుగుతాము. ఆ భాగ్యం మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేయనా? ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు నైనా. మేము మీ రాజ్యంలో చేరుటకు కావలసిన అనుభవాలు ఏంటో మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము, శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము. ప్రభువా, మీరు మమ్మల్ని ఉంచిన ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడాన్ని, మీ నామాన్ని ఘనపరిచి నీ నామాన్ని స్తుతిస్తూ జీవించడం ప్రభువా మాకు ఏనాడు కొదువ కాకుండా, దూరం కాకుండా సహాయం చేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. ఏనాడు వెనుతిరిగి చూడకుండా, ఏనాడు కూడా మేము మరలా తిరిగి మా పూర్వపు స్థితికి వెళ్ళడానికి సాహసించకుండా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినా మిమ్మల్ని చూస్తూ మేము ముందుకు సాగడానికి సహాయం చేసి మా చేపట్టి నడిపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.